ఏదైనా నేను కొంచెం తప్పు మాట్లాడితే, కంట్రోవర్షియల్ మాట్లాడితే సంధ్య గారు అది హస్తక్షేపం చేస్తారు. మధ్యలో వచ్చి దానికి కరెక్ట్ చేస్తారు. ఆమె ముందే నేను అన్నీ చెప్తున్నా. సో, అందు గురించి ఆమె ఎక్కడైనా నన్ను ఆపొచ్చు అని అన్నారు. అండ్ ఎక్కడైనా ఆమె ఆపుతలేదు అంటే ఆమె ఈ విషయాల్ని స్వీకరిస్తుంది అని అర్థం చేసుకోవాలి అని చెప్పారు. ఓకే. ఇది 3 సంవత్సరాల ముందు గూడా నేను ఒకసారి టాపిక్ తీసుకున్నా. కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాము. ఎందుకంటే మాకు డిమాండ్ వచ్చింది. ఈ హస్బెండ్ వైఫ్ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడాలి సార్ అని. ఈ ఎక్స్‌పీరియన్స్ మాకు 3 సంవత్సరాల్లో ఇంకా పెరిగింది. బిజినెస్ పెరిగింది. టీమ్ సైజ్ పెరిగింది. అందు గురించి మా ఎక్స్‌పీరియన్స్ గూడా పెరిగింది. సో, మళ్ళీ ఈ టాపిక్ మేము కొత్త ఎక్స్‌పీరియన్స్‌తో, కొత్త అనుభవంతో మేము చెప్పబోతున్నాము. ఈ ఇది ఒకవేళ అర్థం చేసుకుంటే జీవితంలో చాలా సుఖం ఉంటది. హార్మనీ ఉంటది. అందరూ మనం కలిసిమెలిసి ఆనందంగా జీవించొచ్చు. ఓకే. ఈ బిజినెస్‌లో ఇవ్వాళ మనము పీవీ గురించి మాట్లాడతలేము. ఓకే. బిజినెస్ గురించి మాట్లాడతలేము. టర్నోవర్ గురించి మాట్లాడతలేము. ఓకే. కానీ ఆహ్, పర్పస్ ఏమున్నది? రైట్? కారణము మన జీవితానికి ఒక లక్ష్యం ఏమున్నది అంటే ఓన్లీ డబ్బులు సంపాదించడం గాదు. డబ్బులు సంపాదించడం కాదు. డబ్బులతో పాటు మనము పీస్ ఆఫ్ మైండ్ అంటే సుఖ, శాంతి, ఆనందము ఓకే. అది గూడా మనము ఇక్కడ సంపాదించాలి, తీసుకోవాలి. అందు గురించి అది చెప్తున్నాము. ఓకే. కరోడపతి సంత్ అన్నారు. ఓకే. ఒక మంచి సంత్ సాధువులాగా ఉండాలి. కానీ కరోడ్‌పతి ఉండాలి మనం. ఓకే. ఫస్ట్ కరోడ్‌పతి ఉండాలి. దాంతో పాటు మనము ఒక సంత్ హృదయ ఒక ఋషిముని లాగా ఉంటారు గదా! సాధులాగా ఉండాలి అని అంటున్నారు. సో, ఇదంతా మనకు అర్థం చేసుకోవాలి. ఇది లేదనుకో, ఓన్లీ డబ్బున్నదనుకో, ఓన్లీ డబ్బు ఉంటే ఏమైతది? శాంతి లేదు, సుఖం లేదు, హార్మనీ లేదు. ఒకరికి ఒకరి మీద అండర్‌స్టాండింగ్ లేకపోతే విడాకులు కావచ్చు. ఓకే. విడాకులై విడాకుల పరిస్థితి వస్తుంది అంటే ఆ డబ్బులు పెట్టుకొని ఏం లాభం? ఓకే. సో, ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి. దాని తర్వాత అత్త, కోడలు అది గూడా టాపిక్ రావచ్చు అని అంటున్నారు. రైట్. పిల్లల గురించి ఎట్లా పేరెంటింగ్ చేయాలి అది గూడా టాపిక్ రావచ్చు. సో, ఈ మొత్తం ఇప్పుడు టాపిక్ ఏవైతే నేను తీసుకుంటున్నా, బారిల్ భాయ్ ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఏవైతే టాపిక్ తీసుకుంటున్నా అది ఎవరికైనా కింద చూపెట్టాలి అని కాదు. కింద చూపు లేకపోతే మీరు తక్కువ ఉన్నారు, మేమెక్కువ ఉన్నాము, లేడీస్ తక్కువ ఉన్నారు, జెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే. ఇట్లాంటివి మాటలు చెప్పడానికి కానే కాదు. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అని కాదు ఇక్కడ. అందరూ సమానమే ఉన్నారు. కానీ ఎట్లా? ఇప్పుడు అల్టిమేట్‌లీ మనకేం కావాలి? లైఫ్‌లో శాంతి కావాలి, ప్రశాంతత కావాలి, కలిసిమెలిసి మనం అండర్‌స్టాండింగ్‌తో ఉండాలి. అందు గురించి టాపిక్ తీసుకుంటున్నాను అని అన్నారు. ఓకే. సో, ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నన్ను మీరు సెపరేట్‌గా కౌన్సెలింగ్ తీసుకోండి అని అన్నారు. ఆ కౌన్సెలింగ్ గురించి 1,00,000 రూపీ ఉంటది అని అన్నారు. ఓకే. అది నిజంగా అన్నారా? జోక్‌తో అన్నారా? అర్థం కాలే. కానీ ఆహ్, కౌన్సెలింగ్ గురించి 1,00,000 రూపీ తీసుకుంటారట అతను. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. జూనాగఢ్ ఒక పెద్ద అది ఆహ్, ప్రిన్స్‌లీ స్టేట్ ఉండే బిఫోర్ ఇండిపెండెన్స్. ఓకే. ఇండిపెండెన్స్ కన్నా ముందు జూనాగఢ్ రాజా ఎవరైతే ఉన్నారో అతని దగ్గర 500 కుక్కలు ఉంటుండే. కుక్కలు, డాగ్స్ అండ్ నలుగురు భార్యలు ఉంటుండే. సో, ఎప్పుడైతే ఇండియా, పాకిస్తాన్ క్రియేట్ అయింది. సో, చాలా మంది పాకిస్తాన్‌కి షిఫ్ట్ అయ్యారు. సో, అతను గూడా పాకిస్తాన్‌కి షిఫ్ట్ అయితూ అందరు కుక్కల్ని ఏరోప్లేన్‌లో కూర్చోపెట్టుకున్నారు. ఓకే. ఏరోప్లేన్‌లో అన్ని కుక్కలకి తీసుకున్నాడు. కానీ ఒక భార్యకి వదిలేసిండు. ఎందుకంటే జాగా లేదని. ఓకే. సో, అది అది ఒక అది జోకా? లేకపోతే అది ఎగ్జాంపులా? కానీ ఇక్కడ అర్థం ఏం చెప్తున్నారు అంటే ఆహ్, ఎప్పుడైతే మన లైఫ్‌లో ప్రేమ ఉంటది. రైట్? మొహబ్బత్ అని అంటారు. ప్రేమ ఉంటది. అప్పుడు ఏం లాజిక్ అక్కడ పనిచేయదు. ప్రేమ ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? ఎవరికేం తెలవదు. రైట్? ఇద్దరు ప్రేమించుకుంటారు. దాని తర్వాత పెళ్లి చేసుకుంటారు. సో, ఆ ప్రేమించుకోవడం అనేటిది లాజిక్ ఉండదు. అండర్‌స్టాండింగ్ చాలా ఆలోచనతో నేను ప్రేమ చేస్తా అట్లా ఏముండదు. చూస్తారు కాలేజ్ లైఫ్‌లో రైట్? అండ్ ప్రేమ జరుగుతుంది. మొహబ్బత్ అంటారు. ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకుంటారు.
సో ఆ ప్రేమించుకోవడం అనేటిది అది కలరా, బ్లాక్ కలర్ తో కూడా ప్రేమించుకోవచ్చు, రైట్? చాలా ఫ్యాటీ ఉన్న వాళ్ళతో కూడా ప్రేమించుకోవచ్చు, రైట్? ఎద్దులాగా ఉన్న వాళ్ళకు కూడా ప్రేమించుకోవచ్చు. అంటే ఇది ఎగ్జాంపుల్ బారిల్ భయ్య అన్నారు, నేను చెప్తలేను. ఓకే, సో ప్రేమించుకోవడం అనేటిది ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. దానికి లాజిక్ చాలా ఆలోచించి నేను మంచిగా అండర్స్టాండింగ్ తో చేసుకుంటా అట్లా ఏమి ఉండదు, అది అయిపోతుంది, సడన్లీ అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక జోక్ చెప్పారు. ఆర్మీలో కమాండర్ అన్నారట అందరికి, బెటాలియన్ కి, ఎవరైతే మీ భార్యతో భయం ఉంటుంది ఎవరికైనా, వాళ్ళందరూ ఇటువైపు వచ్చేయండి అందరికీ చెప్పారట, రైట్? ఎవరైతే భార్యతో భయపడతారు, ఓకే, అందరూ ఇటువైపు వచ్చేయండి అంటే అందరూ ఇటువైపు వచ్చేసారు. ఒక వ్యక్తి అటువైపు ఉన్నాడు. సో కమాండర్ అన్నారు, అబ్బా నీకు భయం లేదా భార్య గురించి, నాకన్నా నువ్వు చాలా పవర్ఫుల్ ఉన్నావు అంటే, లే సార్ అట్లా కాదు, మా భార్య చెప్పింది అందరూ ఎటువైపు పోతారు, నువ్వు అటువైపు పోవద్దు, వేరే వైపు ఉండాలని చెప్పారట. అంటే అతను కూడా భార్య మాటనే వింటున్నాడు. ఓకే, సో ఇది ఒక జోక్ లాగా ఉన్నది. ఇంకొకటి, పరిస్థితి ఏదైనా కావచ్చు జీవితంలో, ఓకే, పరిస్థితి, సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న అందరూ లేడీస్ ఎవరైతే ఉన్నారు మాతాయే అని అన్నారు, అంటే అమ్మలాగా అందరు ఎవరైతే ఉన్నారు, మాతాయే బెహనే అన్నారు, అంటే సోదరులు, సహోదరులు, సోదరి మండులు, రైట్? సిస్టర్స్, ఓకే, మదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నేను చెప్తున్నాను, రైట్? ఏమనుకోవద్దు, ఇక్కడ నేను ఏవైతే చెప్పబోతున్నాను అని అన్నారు. సాక్రటీస్ గురించి మాట్లాడారు. సాక్రటీస్ అంటే సుక్రాత్, చాలా పెద్ద ఫిలాసఫర్, శాస్త్రవేత్త అతను, ఓకే, తత్వజ్ఞాని అంటారు, తత్వవేత్త. అతను ఏమన్నారు అంటే, మీకు మంచి భార్య దొరికితే మీరు ఆనందంగా ఉంటారు, మంచి భార్య దొరికితే ఆనందంగా ఉంటారు. మంచి భార్య దొరకలేదనుకో, రోజు కొట్లాట చేసే భార్య దొరికిందనుకో, మీరు ఫిలాసఫర్ అయిపోతారు, తత్వజ్ఞాని అయిపోతారు. ఓకే, సో రెండు వైపులా మీకు ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు. సైన్స్ లో, బయాలజీ సైన్స్ లో సైంటిస్ట్ ఏం కనుక్కున్నారు అంటే, అది ఒక లేడీ దోమ అంటారు కదా, మస్కిటో, మచ్చర్ దోమ, లేడీ మస్కిటో ఉంటుంది, జెంట్స్ మస్కిటో ఉంటుంది. సో రక్తం ఎవరు గుంజుకుంటారు అంటే, లేడీ దోమనే రక్తం తీసుకుంటుందట. జెంట్స్ దోమ ఏవైతే ఉంటుంది అది ఓన్లీ గుయి 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 అని సౌండ్ చేస్తుందట. కానీ లేడీ దోమ అయితే ఉంటుంది అది సౌండ్ చేయదు, మెల్లగా వచ్చి మన రక్తం గుంజేస్తుందట. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి, అందరూ నవ్వుకుంటారు. సో నవ్వుకోవడానికి నేను చెప్పాను. ఇప్పుడు రైట్ టాపిక్ మీద వస్తున్నా అని చెప్పారు బారిల్ భయ్య. సో ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఓకే, మీరు కంఫర్టబుల్ కూర్చోండి, వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. రెండు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, టూ వర్డ్స్, రెండు శబ్దాలు ఇక్కడ ఉన్నాయి, ఈక్వల్ అండ్ సిమిలర్. ఓకే, ఒకవైపు ఈక్వల్ అంటున్నారు, ఒకవైపు సిమిలర్ అంటున్నారు. సో లేడీస్ జెంట్స్, స్త్రీ పురుష్ మధ్యలో, ఓకే, ఈక్వల్ ఉంటారా లేకపోతే సిమిలర్ ఉంటారా, సమానంగా ఉంటారా లేకపోతే బరాబర్ ఉంటారా, అంతే కదా, రైట్? సో ఈక్వల్ అంటే ఇద్దరు ఈక్వల్ ఉన్నారు అట్లా కాదు, కానీ సిమిలర్ ఉంటారు, సమానంగా, రైట్? సమానంగా ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు, స్త్రీ టోటలీ డిఫరెంట్ రకంగా భగవంతుడు తయారు చేశారు, ఇది ప్రకృతి, ఇది ప్రకృతిలో ఎందుకు ఇట్లా తయారు చేశారు అది మనకు తెలియదు, ప్రకృతి అట్లనే ఉన్నది. జీన్స్ డిఫరెంట్ ఉన్నది, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉన్నది, ఆలోచన సరళి డిఫరెంట్ ఉన్నది, జెంట్స్ డిఫరెంట్ ఉంటారు, లేడీస్ డిఫరెంట్ ఉంటారు. ఓకే, కానీ ఇద్దరు ఈక్వల్ గారు, సమానంగా ఉండొచ్చు, అంటే సిమిలారిటీ ఉండొచ్చు. సిమిలారిటీ అంటే పోలికలు ఉండొచ్చు, కానీ ఈక్వాలిటీ ఉండదు, ఇది చెప్తున్నారు. ఓకే, సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ప్రాబ్లం అక్కడ వస్తుంది, స్త్రీ కూడా నేను పురుష్ లాగా ఈక్వల్ ఉన్నాను, రైట్? నేను కూడా పురుష్ లాగానే ఈక్వల్ ఉన్నాను అని అనుకుంటూ ఉంటే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈక్వల్ కాదు, కొంచెం పోలికలు ఉండొచ్చు, సమానంగా ఉండొచ్చు, కానీ ఈక్వల్ లేము. ఇప్పుడు డాలర్ ఉన్నది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్పారు. ఓకే, డాలర్
మన రూపీ. రెండు మనం పట్టుకుంటే రెండు కూడా కరెన్సీ నోటే. ఇది కూడా పేపర్ నోట్, ఇది కూడా పేపర్ నోట్. ఇది ఓకే, సిమిలారిటీ ఉన్నది. సిమిలారిటీ అంటే పోలికలు. మనం ఇది పేపర్, ఇది పేపర్, దీని మీద కలర్ ఉన్నది, దీని మీద కలర్ ఉన్నది. కానీ విలువ చూస్తే $70 ఉన్నది, రైట్. ఈ రెండు నోట్ల సమానం లేదు. ఓకే, $70 ఈక్వల్ ఉంటుంది. అంటే 70 నోట్స్ మనం ఇక్కడ పెట్టుకుంటే అప్పుడు ఒక $1 లాగా అవుతుంది. కనిపిస్తుంది రెండు పేపర్సే, కానీ సమానం ఈక్వల్ లేదు. అది అర్థం చేసుకోవాలి. క్యారెక్టరిస్టిక్ మనం చూస్తే, క్యారెక్టర్ వైజ్ చూస్తే జెంట్స్ డిఫరెంట్ ఉంటారు, లేడీస్ డిఫరెంట్ ఉంటారు. కానీ ప్రాబ్లం ఇక్కడ ఏమున్నది, లేడీస్ మేము కూడా జెంట్స్ లాగా ఉన్నాము, ఈక్వల్ ఉన్నాము అని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సిగరెట్ తాగుతున్నారు, ఎందుకు? మేము కూడా పురుషుల్లాగా ఉన్నాము. ఓకే, మందు అంటే ఆల్కహాల్ తాగుతున్నారు, ఎందుకు? మేము కూడా పురుషుల్లాగా సమానం ఉన్నాము అని. చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నారు, ఎందుకు? అంటే మేము కూడా పురుషుల్లాగా సమానం, ఈక్వల్ ఉన్నామని. మీరు ఈక్వల్ కారు. ఓకే, సో ఇది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు, నెక్ మెడ, ఇది నెక్ మెడ, ఇది హెడ్. ఓకే, తల. ఇప్పుడు ఇది మెడ ఉన్నది, ఇది తల ఉన్నది. ఓకే, రెండు మనకు చాలా అవసరమే, కానీ మెడ ఎక్కువ, ఓకే, తల తక్కువ అట్లా కాదు. రెండు మనకు కావాల్సిందే. ఓకే, ఇప్పుడు ఒక బాడీలో ఇది మెడ మీద ఆధారపడి ఉన్నది, ఇది తల. నెక్ మీద హెడ్ ఉన్నది. హెడ్ మొత్తం భారము ఇది నెక్ మీద ఉంటుంది. నెక్ లేదనుకో తల ఎక్కడ ఉంటుంది? ఇట్లా కదులుతుంది, ఇంపాసిబుల్. ఇప్పుడు తల లేదనుకో నెక్కి ఏం విలువ ఉన్నది? ఇది హెడ్ లేకపోతే నెక్కి విలువ లేదు, తల లేకపోతే మెడకి విలువ లేదు. సో రెండు మనకు కావాలి. ఇది తల ఉన్నది, ఇది మెడ ఉన్నది, ఇది హెడ్ ఉంది, ఇది నెక్ ఉన్నది. ఓకే, సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి ఎవరు తల ఎవరు నెక్. హస్బెండ్ వైఫ్ అనేది ఒక హెడ్ నెక్ లాగా, ఓకే, ఒక తల ఒక మెడ లాగా ఉన్నారు. సో మీరు డిసైడ్ చేసుకోవాలి ఎవరు హెడ్, వైఫ్ హెడ్డా లేకపోతే వైఫ్ నెక్కా? ఓకే, హస్బెండ్ హెడ్ తల ఉన్నారా అండ్ వైఫ్ మెడ లాగా ఉన్నారా? మీరు డిసైడ్ చేసుకోండి. కానీ ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏమున్నది, నేను క్షమాపణ అడుగుతూ చెప్తున్నా అని వారిల్ భాయ్ అన్నారు. ఓకే, సో ఇదంతా నేను చెప్తున్నాను అంటే చాలా అండర్స్టాండింగ్తో చెప్తున్నా అని చెప్పారు. ఇప్పుడు ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. నేను ఇట్లా అన్నాను అనుకో, మా నాన్న నాతో ఉంటున్నారు, ఇది రైట్ వర్డ్ కాదు. పరివారంలో మా నాన్న నాతో ఉంటాడు, ఇది రైట్ కాదు. మా నాన్నతో నేను ఉంటా, ఎందుకంటే అతను హెడ్. మా నాన్న ఫస్ట్ ఫ్యామిలీ హెడ్. నాన్నతో నేను ఉంటున్నా ఇది చెప్పొచ్చు. మనం ఎంత గొప్ప వ్యక్తి అయిపోతే కూడా, ఎంత డబ్బులు సంపాదిస్తే కూడా మా నాన్న నాతో ఉంటారని చెప్పొద్దు. యాక్చువల్లీ నేను మా నాన్నతో ఉంటాను. మా నాన్న హెడ్ ఫ్యామిలీకి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎంత మంచిగా ఎదిగితే కూడా, రైట్, చాలా డబ్బులు సంపాదిస్తే, చదువుకుంటే కూడా మనం ఏం చెప్తాము? నేను పిల్లలతో ఉంటాను అని కాదు, పిల్లలు నాతో ఉంటారు. ఈ భాష మనం అర్థం చేసుకోవాలి. పిల్లలు చిన్న ఉన్నారు, నాన్న హెడ్ ఉంటారు, రైట్. సో పిల్లలు నాతో ఉంటారు, నేను పిల్లలతో ఉంటాను అట్లా చెప్పొద్దు కూడా. ఓకే, సో అట్లనే నెక్ లేకపోతే హెడ్ ఉండదు, అండ్ హెడ్ లేకపోతే నెక్కి విలువ లేదు. ఓకే, ఇది తల లేదనుకో మెడకి విలువ లేదు. సేమ్ అట్లనే మన అప్లైన్ డౌన్లైన్ కూడా ఉన్నది. అప్లైన్ లేకపోతే డౌన్లైన్ లేరు, డౌన్లైన్ లేకపోతే అప్లైన్కి రైట్ విలువ లేదు. ఇప్పుడు ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలి అంటే, ఎక్కడైనా ఫ్యామిలీలో, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటూ సార్ చెప్పారు, ఫ్యామిలీలో సపోజ్ పిల్లలు ఉన్నారు. పిల్లలు అమ్మ దగ్గర వెళ్ళిండు, అమ్మ దగ్గర పోయి అమ్మ నాకు చాక్లెట్ కావాలి అని అన్నారు. అమ్మ ఏం చెప్పింది? ఏపో ఇవ్వను అని చెప్పింది. సడన్లీ మా నాన్న దగ్గర పోతారు, నాన్న నాకు చాక్లెట్ కావాలి అంటే నాన్న సడన్లీ ఇచ్చేస్తాడు. ఇచ్చేసిండు అనుకో, పిల్లల మధ్యలో ఏం ఇక్కడ అండర్స్టాండింగ్ ఏమైంది అంటే,
అమ్మ దగ్గర పోతే ఇది కాదు నాన్న దగ్గర పోవాలని. ఇప్పుడు ఇద్దరు హెడ్ ఉన్నారు అనుకోండి, ఇద్దరు హెడ్ ఉన్నారు, తలలాగా ఇద్దరు ఉన్నారు. ఓకే, సో వాళ్ళు ఇద్దరితో ఆడుకుంటూ ఉంటారు. ఒకసారి అమ్మ దగ్గర పోయి తీసుకుంటారు, ఒకసారి నాన్న దగ్గర పోయి తీసుకుంటారు, ఒకసారి నాన్న దగ్గర నెగటివ్ చెప్పి అమ్మ గురించి తక్కువ చేస్తారు, లేకపోతే అమ్మ గురించి పాజిటివ్ చెప్పి నాన్నకు నెగటివ్ చెప్తారు. అంటే ఇద్దరు నేను పెద్ద అనుకుంటుంటే పిల్లలు ఆ పేరెంట్స్ తో ఆడుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ లో అమ్మ దగ్గర పిల్లలు వెళ్ళిండ్రు, చాక్లెట్ కావాలని, అమ్మ వద్దు అన్నది, నాన్న దగ్గర వెళ్ళిండ్రు. నాన్న దగ్గర పోతే నాన్న ఏం చెప్పాలి? నువ్వు అమ్మతో అడిగినావా అని చెప్పాలి. అమ్మతో అడిగినావా అంటే అమ్మ ఏం చెప్పింది? అమ్మ చెప్పింది వద్దు చాక్లెట్ ఇవ్వను అని చెప్పింది. అంటే ఆగు, నేను అమ్మతో మాట్లాడతా, అమ్మతో మాట్లాడిన తర్వాత మళ్ళీ నీకు చెప్తా. అమ్మ దగ్గర పోయి ఏమైంది, ఎట్లా మాట్లాడి, సరే ఒకసారి అయితే చాక్లెట్ ఇచ్చేద్దాము అని ఇద్దరు మాట్లాడేసి, ఒకసారి నువ్వు చాక్లెట్ ఇచ్చేసి అని మళ్ళీ పిల్లల దగ్గర వచ్చి నాన్న ఏం చెప్పాలంటే ఇప్పుడు పో అమ్మ దగ్గర మాట్లాడు, అమ్మతో మాట్లాడు, అమ్మ ఏం చెప్తుంది విను. అప్పుడు అమ్మ దగ్గర పోతే అమ్మ చెప్తుంది సరే ఈసారి చాక్లెట్ తీసుకో. అంటే ఎంత అండర్స్టాండింగ్ ఉన్నది అమ్మ నాన్న మధ్యలో, అది గమనించాలి. రైట్, అమ్మ ఒకవైపు నాన్న ఒకవైపు, నేను హెడ్ నేను మీద అనుకుంటుంటే పిల్లలు ఆడుకుంటారు, పిల్లల గుణము పిల్లల యొక్క సంస్కారము చెడిపోతుంది. రైట్, మొత్తం పరివారం నాశనం అయిపోతుంది. సో భార్య భర్తల మీద ఇట్లా అండర్స్టాండింగ్ తో ఉండాలి. సేమ్ అప్ లైన్ డౌన్ లైన్ మీద మధ్యలో. ఇప్పుడు కింద ఉన్న డౌన్ లైన్ వచ్చారు, రైట్, అప్ లైన్ దగ్గర వచ్చి సార్ మా డైరెక్ట్ అప్ లైన్ ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అంటే ఇంకా మీద ఉన్న అప్ లైన్ ఏం చెప్తారు? అవునా అట్లా ఉన్నాడా, నువ్వు నాతో విను, అట్లా చెప్తున్నారు అనుకో, అది సరికాదు. అతను ఏం చెప్పాలి? సరే నేను మాట్లాడతా. ఓకే, సో అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ డౌన్ లైన్ తో మాట్లాడి, మీ డౌన్ లైన్ నాకు ఇట్లా చెప్పారు, మీరు అతనితో మాట్లాడుకోండి. సో మనం డౌన్ లైన్ కి చెప్తాము, ఆ డౌన్ లైన్ ఇంకా డౌన్ లైన్ కి మళ్ళీ మాట్లాడి ఆ ప్రాబ్లం కి క్లియర్ చేసుకుంటారు. సో ఇది ఒక అండర్స్టాండింగ్ లాగా. ఓకే, సో ఇక్కడ కమ్యూనికేషన్ ఎర్రర్ కావద్దు. ఇప్పుడు పరివారంలో ఏం జరుగుతున్నది? కమ్యూనికేషన్ ఎర్రర్ అవుతుంది. అందు గురించి పిల్లలు ఇద్దరు అమ్మ తండ్రి లేకపోతే అమ్మ రైట్ మదర్ ఫాదర్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే పిల్లల యొక్క సంస్కారం ఇక్కడ చెడిపోతుంది. అట్లనే అప్ లైన్ డౌన్ లైన్ సరిగా కమ్యూనికేషన్ లేదనుకో, కింద ఉన్న డౌన్ లైన్ కి కూడా ఇది ప్రాబ్లమే. ఓకే, సో ఒక ఫ్యామిలీకి ఇద్దరు హెడ్ ఉండలేరు. నేను కూడా హెడ్డే, భార్య కూడా అంటుంది నేను హెడ్, భర్త కూడా అంటున్నాడు నేను హెడ్. అంటే ఒక ఫ్యామిలీకి ఇద్దరు హెడ్ ఉండలేరు. ఒక కంట్రీకి ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ ఉండరు, ఇద్దరు ప్రెసిడెంట్ ఉండరు, అంతే కదా. అట్లనే మన పరివారంలో కూడా ఒక హెడ్ ఉంటారు, ఒక నెక్ ఉంటుంది, ఒక తల ఒక మెడ లాగానే ఉండాలి. ఇప్పుడు డిసైడ్ మీరు చేసుకోవాలి. ఇప్పుడు ఏ పరివారంలో అయితే ఇది ఏం అనుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు అని చెప్పారు, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఏ పరివారంలో అయితే భార్య హెడ్ ఉంటుంది, హస్బెండ్ నెక్ లాగా ఉంటాడు. ఏ పరివారంలో అయితే భార్య తలలాగా ఉంటుంది, ఆ హస్బెండ్ మెడలాగా ఉంటే ఆ పరివారం నాశనం అవుతుంది అని చెప్పారు. ఓకే, అండ్ ఏ పరివారంలో అయితే హస్బెండ్ హెడ్ లాగా ఉంటారు, భార్య నెక్ లాగా ఉంటుంది, భార్య మెడలాగా ఉండాలి, హస్బెండ్ నెక్ లాగా ఉంటుంది, హస్బెండ్ తల ఉండాలి, మీద ఉండాలి, ఆ పరివారం చాలా సుఖంగా గ్రో చేస్తుంది, ఎదుగుతుంది, సుఖం శాంతి సమాధానం డబ్బులు మొత్తం ఉంటుంది. ఓకే, ఇది చాలా సూక్ష్మమైన మాట, ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఎవరికైనా నేను కించపరచడానికి చెప్తలేను అని అన్నారు, భార్యకి లేకపోతే భర్తకి. ఇది పాత కాలం నుంచి, అంటే అనాది కాలం నుంచి ఆడమ్ ఈవ్ అని చెప్తారు, రైట్, ఆదం హవ్వ అని చెప్తారు. ఎప్పుడైతే ఇది సృష్టి నిర్మించబడింది, ఓకే, అప్పటి నుంచి ఒక మాట ఉన్నది. ఏ మాట ఉన్నది అంటే స్త్రీ, లేడీ, రైట్, స్త్రీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అండ్ పురుషుడు రైట్ చాలా నాజుకుంటారు, నాజుకు. ఓకే,
చాలా బలహీనంగా పురుషు ఉంటాడు, చాలా బలంతో ఉన్న వ్యక్తి ఇక్కడ స్త్రీ ఉంటదంట. ఇప్పటి నుంచి కాదు, స్టార్టింగ్ నుంచే. సో ఒక స్త్రీ దగ్గర చాలా బలం ఉంటది, చాలా స్ట్రాంగ్ ఉంటారు. అండ్ పురుష్ అనే వ్యక్తి చాలా వీక్ ఉంటారు, బలహీనంగా ఉంటారు. అందు గురించి స్టార్టింగ్ నుంచి అది బేసికల్లీ అట్లా ఉన్నది. పురుష్ ఏం చేస్తాడు అంటే, నేను బలంగా ఉన్నాను చూపెట్టుకోవడానికి జిమ్ వెళ్తాడు, ఇట్లా మజిల్ బాడీ చేసుకుంటాడు, ఈ అని అరుస్తూ ఉంటాడు. ఎందుకు అంటే చూపెడుతూ ఉంటాడు, నేను బలంగా ఉన్నాను, నేను నా దగ్గర బలం ఉన్నదని. స్త్రీకి చెప్పేది అట్లా ఏమి ఉండదు. స్త్రీ స్వభావంతోనే స్ట్రాంగ్ ఉంటుంది అక్కడ, లోపల నుంచి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు పురుష్ బయట నుంచి అరుస్తూ ఉంటారు, కానీ స్త్రీ లోపల నుంచి ఒక మాట చెప్పేస్తే పురుషుడు మొత్తం ఫ్లాట్ అయిపోతాడు. ఓకే, చిన్న మాట లోపల నుంచి ఒక మాట చెప్పేస్తే రైట్, పురుషుడు మొత్తం కిందకి పడిపోతాడు. సో స్త్రీ దగ్గర చాలా పవర్ ఉన్నది అని చెప్తున్నారు. కానీ ఈ స్త్రీకి కంట్రోల్ పెట్టాలి. చాలా పవర్ ఉంది కదా, కంట్రోల్ లేకపోతే ఏదైనా చేసుకోవచ్చు స్త్రీ. అందు గురించి సనాతన కాలం నుంచి, పాత కాలం నుంచి, అనాది కాలం నుంచి స్త్రీకి కంట్రోల్ చేయడానికి మీరు చీర కట్టుకోవాలి, రైట్, ఒక బంధనంలో పెట్టేశారు, వాళ్ళకు కట్టేశారు, ఒక బంధనంలో కట్టేశారు, వాళ్ళకు సప్రెస్ చేశారు, రైట్, వాళ్ళకు కంట్రోల్ చేసి సప్రెస్ అని, ఓకే, వాళ్ళ మీద చాలా ప్రెషర్ పెట్టారు, స్త్రీ మీద చాలా ప్రెషర్ పెట్టారు. ఇప్పుడు చూడండి, ఒక ఊరు ఉన్నది, నార్త్ ఇండియాలో ఏం జరుగుతుంది అది చెప్తున్నా, సౌత్ లో అట్లా ఉంటుందా లేదా తెలియదు. నార్త్ ఇండియాలో ఏముంటది అంటే, ఆమె గుంగట్ వేసుకుంటది, అంటే ఇక్కడ వరకు సారీ, ఇక్కడ వరకు కొంగు ఇక్కడ వరకు ఉంటది. ఎందుకు? ముఖం కనిపించద్దు, దాచుకొని ఉండాలి, లోపల ఉండాలి, బయట రావద్దు. ఇప్పుడు పురుషులు ఉంటారు బయట ఆ చెట్టు కింద కూర్చొని బీడీలు తాగుతారు, ఆడుచుకుంటూ మాట్లాడుకుంటారు, కానీ స్త్రీలు అక్కడ రారు. ఎందుకంటే స్త్రీకి అంత కంట్రోల్ పెట్టేశారు. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, స్త్రీకి చాలా పవర్ ఉంటుంది. ఇప్పుడు ఒక కాలేజ్ ఉన్నది అనుకోండి, కాలేజ్ మధ్యలో 10 మంది అక్కడ గర్ల్స్ ఉన్నారు, 10 మంది గర్ల్స్ ముందు నుంచి ఒక బాయ్ వెళ్ళాలి అంటే అతనికి శరం ఉంటుంది. శరం అంటే సిగ్గు వస్తుంది, అమ్మా ఇంతమంది గర్ల్స్ ఉన్నారు అని ఇట్లా ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. ఓకే, ఎందుకు అంటే స్త్రీలకు చాలా పవర్ ఉన్నది, జెంట్స్ దగ్గర అంత పవర్ లేదు. కానీ అట్లనే 10 మంది జెంట్స్ ఉన్నారు అనుకోండి, 10 మంది బాయ్స్ ఉన్నారు, అండ్ ఒక గర్ల్ ఉంటే కూడా ఆమె కాన్ఫిడెంట్లీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకు అంత భయం లేదు, పవర్ ఉంటుంది. సో ఇది అర్థం చేసుకోవాలి, స్త్రీ లోపల నుంచి చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, జైపూర్లో రాత్రి 2 గంటలకి ఒక క్యాబ్ బుక్ చేసింది ఒక అమ్మాయి. క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్ వచ్చినప్పుడు ఆ డ్రైవర్ ఉన్నారు, డ్రైవర్తో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరు క్యాబ్లో ఒక అమ్మాయికి ఒక గర్ల్కి, స్త్రీకి తీసుకోబోతున్నారు రాత్రి 2 o'clock. మధ్యలో ఆపి ఆమెకు బలాత్కారం చేసే ప్రయత్నం చేశారు. ఓకే, బలాత్కారం అని ఓకే, రేప్ చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసే టైంలో రైట్, ఆమెకు కిస్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆమె తన టీత్ ద్వారా, ఇది ఉంటుంది కదా పెదవు అంటారు, దానికి ఇట్లా కట్ చేసిందట. మొత్తం ఇట్లా ఈ మొత్తం పార్ట్ కట్ అయి ఇట్లా కింది పడిపోయింది. అంత పవర్ఫుల్ ఆమె కట్ చేసింది కిస్ చేసే టైంలో ప్రయత్నం చేస్తే. మళ్ళీ ఆమె పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ రాపించింది, నేను ఇట్లా చేసినా అతను నాకు రేప్ చేయడానికి ప్రయత్నం చేసిండు. సో అన్ని హాస్పిటల్స్ కి మెసేజ్ పోయింది, ఎవరికైనా ఇట్లా ఈ పెదవు కట్ అయ్యి హాస్పిటల్కి వస్తే అతనికి పట్టుకోవాలని. విత్ ఇన్ 2 hours, 2 గంటల మధ్యలోనే అరెస్ట్ కూడా అయిన ఆయన. అంటే చెప్పే విషయం ఏమున్నది అంటే, ఒకవేళ ఒక స్త్రీ అనుకుంటే చాలా పవర్ఫుల్ అనుకోవాలి, ఓకే, కానీ అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అంటే ఆమె మీద అట్లా బంధనం పెట్టారు సమాజంలో. ఓకే, ఎందుకంటే ఆమె చాలా పవర్ఫుల్ అని. ఇప్పుడు స్త్రీ యొక్క వాస్తవం మనం చూస్తే,
పురుష్ అనే వ్యక్తి వాస్తవంతో చాలా కమ్జోర్ ఉన్నాడు, బలం లేదు అతని దగ్గర, లోపల నుంచి బలం లేదు. కానీ స్త్రీ లోపల చాలా బలం ఉన్నది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీరు చూడండి, ఎప్పుడైనా పరివారంలో ఏదైనా ప్రాబ్లం వస్తే అమ్మ ఉన్నదనుకో, స్త్రీ అంటే ఓన్లీ భార్య అని కాదు, అమ్మ ఉన్నదనుకో, అమ్మ ధైర్యంగా చెప్తుంది, ధైర్యం ఉండు బిడ్డ, నేను ఉన్నా, ఏం కాదు. ధైర్యం ఎవరిస్తారు? అమ్మ ఇస్తుంది. లేకపోతే ధైర్యం ఎవరిస్తారు? అక్క ఇస్తుంది. అక్క కూడా కావచ్చు, అక్క చెల్లి, రైట్. పురుషుడికి ధైర్యం ఇవ్వడానికి అక్కడ ఉంటారు. లేకపోతే భార్య ఉంటుంది, భార్య చెప్తుంది, ఏం భయం పడొద్దు, నేనున్నాను, ఏం కాదు. ఓకే, సో ధైర్యం ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? ఆల్వేస్ స్త్రీ ఉంటుంది అక్కడ. అది అమ్మ కావచ్చు, సిస్టర్ కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు. ఇప్పుడు స్త్రీ యొక్క దృష్టి చాలా వ్యాపకంగా ఉంటుంది. వ్యాపకంగా అంటే చాలా పెద్ద, అన్ని చూస్తుంది స్త్రీ. పురుషుడు ఓన్లీ ఇంతే చూస్తాడు, ఇంతే ఉంటుంది పురుషుడి యొక్క ఆ చూపు ఇంతే ఉంటుంది. స్త్రీది చూపు ఇంత వెడల్పుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఓకే, ఏం చెప్తారు అంటే, నాకు షర్ట్ దొరకడం లేదు, నా వైట్ షర్ట్ ఎక్కడుంది అంటే స్త్రీ చెప్తుంది, అరే అక్కడ ఉంది, అక్కడే ఉన్నది అంటే, నేను అరే చూస్తున్నా కదా, ఎక్కడుంది అంటే, మనము మొత్తం అల్మారీలో షర్ట్ మనకు కనిపించదు, కానీ ఆమె 1 minute లో వస్తుంది, ఇట్లా టక్ 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 వచ్చి ఇదిగో ఇక్కడ ఉన్నది అని ఇట్లా తీసి ఇచ్చేస్తుంది. అంటే మన చూపు ఎక్కడో ఉంటుంది. స్త్రీ చూపు చూడండి ఎట్లా ఉంటుంది, చాలా వ్యాపకంగా ఉంటుంది. మన చూపు ఇంతే ఉంటుంది. ఓకే, ఇంకొకటి, స్త్రీకి ఇంకొక వేరే ప్రాబ్లం ఉంటుందో తెలుసా? బండి నడిపేయాలంటే స్త్రీకి కష్టమవుతుంది. లేడీస్ డ్రైవింగ్ చేయాలంటే జర భయం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ చూపు అట్లా ఉన్నది, అన్ని చూస్తూ ఉంటారు వాళ్ళు, ఒకే వైపు చూడరు. పురుషుడు ఒకే వైపు చూస్తాడు, అందు గురించి డ్రైవ్ చేస్తాడు. కానీ స్త్రీ అన్ని చూస్తుంది కదా, అందు గురించి యాక్సిడెంట్ కావచ్చని స్త్రీకి మనము తక్కువ డ్రైవింగ్ ఇస్తాము, పురుషులే ఎక్కువ డ్రైవింగ్ చేస్తాడు. ఓకే, సో ఇది ఇంకొక విషయం ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైనా స్త్రీ గురించి మాట్లాడితే, ఇట్లా అల్మారీ ఓపెన్ చేస్తే ఎన్ని చీరలు ఉంటాయి, దావత్కి పోవాలి, స్త్రీ ఏం చెప్తుంది ఇక్కడ? లేడీస్ అంటే ఏం వేసుకోవాలి, అసలు ఏం లేదు నా దగ్గర, ఈ చీర కూడా ఆల్రెడీ ఒక ఫంక్షన్ లో నేను వేసుకున్నా, ఇది కూడా ఇంతకు ముందు వేసుకున్నా, ఏమున్నది నా దగ్గర, ఏమున్నది అని అంటారు. అంటే బేసికల్లీ షాపింగ్ చేయాలి, అంతే కదా. షాపింగ్ గురించి తీసుకుపోతారు. ఇప్పుడు షాపింగ్ చేసుకున్న తర్వాత అంటారు, ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది చీర, జాగలేదు కదా, ఇక్కడ పెట్టుకోవాలా, రైట్. సో ముందు ఏం చెప్తారు? చీర లేదని చెప్తారు. చీర వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టుకోవాలని చెప్తారు. సో స్త్రీ యొక్క స్వభావం వేరే ఉంటుంది, పురుషుల యొక్క స్వభావం వేరే ఉంటుంది. ఇంకొకటి, ఇవాళ ఏం వండాలి, మనం అంటాము బెండకాయ వండు అంటే, నిన్ననే తిన్నాం కదా, సరే. లేకపోతే బీరకాయ వండు అంటే, అది మన చిన్నోడికి అది నచ్చదు కదా, మరి ఏం వండుదాము, టమాటాలు వండుకుందామా అని ఆమెనే అడుగుతుంది. సరే భయ్, నీకు ఇష్టం కదా, టమాటాలు. అంటే అల్టిమేట్లీ ఏం స్త్రీ అయితే డిసైడ్ చేస్తుంది, భార్య ఏం డిసైడ్ చేస్తుంది, అదే అక్కడ కుకింగ్ అవుతుంది. మనకు ఓన్లీ అడగడానికి అడుగుతుంది అని చెప్పారు. ఇది జోక్ అనుకోవాలి. ఓకే, సో ఇక్కడ చెప్పే విషయం ఏమున్నది అంటే, ఆమెకు చాలా క్లియర్ ఉన్నది, ఏం చెప్పాలి, ఏం చెప్పాలి, భర్తకి ఎట్లా డ్రైవ్ చేయాలి భార్యకు తెలుసు అని అంటున్నారు. సో మనం ఏం చేయాలి, పురుషులు ఏం చేయాలి? సుఖంగా బ్రతకాలి అంటే ఓకే ఇది బాగున్నది అని చెప్పాలట. ఇప్పుడు సంధ్యా మేడం చీర కట్టుకున్న తర్వాత అడుగుతుందట, ఎలా ఉంది చీర ఎలా ఉంది అని. అడిగే టైంలో మనము ఇది బాగాలేదనుకోండి, బాగాలేదు చెప్తే అరవడం స్టార్ట్ చేస్తుంది. అందు గురించి ఏం చెప్తాము, ఓ సూపర్ బాగుంది అని చెప్పేయాలి. అది కూడా ఎట్లా చెప్పాలి? ఇప్పుడు నేను ఒక్కొక్కసారి మీటింగ్ లేకపోతే ఒక బుక్ చదువుకుంటూ ఉంటా, ఆమె వస్తుంది, చీర ఎలా ఉన్నది, బరాబర్ వేసుకున్నాను అంటే, నేను చదువుకుంటూ బానే ఉన్నది అంటే మళ్ళీ ఆమె చెప్తుంది, నువ్వు చూడలే కదా, మరి ఎట్లా చెప్తున్నావు బాగున్నదని. ఓకే, అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం, గొడవ కావచ్చు అక్కడ. అందు గురించి ఎప్పుడైనా స్త్రీ అడిగింది అనుకోండి, భార్య అడిగింది అనుకోండి, ఎలా ఉంది నా చీర అంటే చూడాలి, చాలా బాగుందని చెప్పాలి. అప్పుడు నువ్వు కూడా సుఖంగా ఉంటావు, పరివారం కూడా సుఖంగా ఉంటుందని చెప్తున్నారు.
ఓకే. సో ఇది నా యొక్క సలహా అని అన్నారు. సలహా అంటే సజెషన్. ఇదే ఒక ఉపాయం ఉన్నది. సో స్త్రీ దగ్గర సహనం చేసే గుణం ఎక్కువ ఉంటుంది. పురుషుల దగ్గర సహనం గుణం ఉండదు. ఎంత పెద్ద నొప్పి ఉంటే కూడా స్త్రీ సహనం చేసుకుంటుంది. చూడండి, ప్రసవ పీడ ఎప్పుడైతే పిల్లలు పుడతారు చాలా పీడ ఉంటుంది. ఆ పీడ కూడా భరించిన స్త్రీ ఉంటుంది. మనం అది భరించలేము. ఓకే. చిన్న చిన్న విషయాలకి మనం అరుచుకుంటూ ఉంటాము. అని అరుస్తారు ఎవరు? పురుషులు. ఇంటి లోపల ఇట్లా ఇట్లా నడుచుకుంటూ అరుస్తూ ఉంటారు. కానీ స్త్రీ అట్లా కాదు. స్త్రీ లోపల సహనం గుణం ఎక్కువ ఉన్నది. ఓకే. సో సహనం గుణం ఎక్కువ ఉన్నది. దానికి ఇంకా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. చూడండి, ఒక భార్య చనిపోతే, ఓకే, భార్య చనిపోయింది అనుకోండి, పురుషుడు రైట్ చాలా నిరాశ పడతారు. ఓకే, నా జీవితమే నాశనం అయిపోయింది అట్లా అనుకుంటాడట. భార్య చనిపోతే ఒక పురుషుడు భర్త నా జీవితమే నాశనం అయిపోయింది, మొత్తం పోయింది, నా జీవితంలో ఏమున్నది అని అనుకుంటారు. ఎందుకంటే అతని గురించి స్త్రీయే మొత్తం ఉన్నది. కానీ ఒక భార్యకి భర్త చనిపోయింది అనుకో, ఆమె ఇంకా 10 రెట్లు ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు నేను పిల్లలకి చూసుకోవాలి, రైట్, పిల్లలు ఉన్నారు, ఇల్లు ఉన్నది, మనమరాలు ఉన్నారు, అందరికి చూసుకోవాలని ఆమె దాంట్లోనే మునిగిపోయి ఉంటుంది. కిచెన్ చూసుకోవాలి, ఇంటి విషయాలు చూసుకోవాలి అని. కానీ భర్త అట్లా కాదు. భార్య చనిపోతే భార్య పోయింది అని ఏడ్చుకుంటూ ఉంటారు. ఇది తేడా ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చూడండి, భర్త పొద్దున లేవంగానే స్నానం చేసిన టవల్ ఎక్కడుంది, నా చెడ్డీ ఎక్కడ ఉన్నది, రైట్, నా షర్ట్ ఎక్కడ ఉన్నది, నాకు అన్నం పెట్టు, నాకు ఇష్టమైనది ఇది వంకాయ కూర, ఇది తయారు చేయి, ప్రతి విషయంలో భార్యకు చెప్తుంటే ఉంటాడు, చెప్పుకుంటూ పోతాడు. ఇప్పుడు భార్య లేదనుకో, ఎవ్రీ సెకండ్ భార్య గుర్తు వస్తూ ఉంటుంది, ఇతను ఏడ్చుకుంటూ రైట్ డిప్రెషన్ లో వెళ్ళిపోతాడు. కానీ సేమ్ భర్త చనిపోయిన తర్వాత భార్యకు భర్త గుర్తు వస్తారా? లేరు. భార్య ఎటువైపు చూస్తుంది? పిల్లల వైపు చూస్తుంది, కిచెన్ వైపు చూస్తుంది, ఇంటి వైపు చూస్తుంది. సో ఇది అర్థం చేసుకోవాలి, భార్య అండ్ భర్త మధ్యలో ఉన్న తేడా. స్త్రీకి చాలా సహనం చేసే గుణం ఉన్నది, పురుషుకి అట్లా ఉండదు. ఓకే. సో ఇది అర్థమైంది కదా? ఇక్కడ అర్థం చేసుకోండి అని అన్నారు. పేరు తీసుకున్నారు. అర్థమైందా శ్రీనివాస్ గారు? అట్లా పేరు తీసుకుంటూ చెప్పారు. అర్థమైందా దాసు గారు అని ఇట్లా. ఓకే. సో పురుషునికి ఆల్వేస్ సహారా అంటే మద్దతు, సపోర్ట్ స్త్రీ ఉన్నది ఆల్వేస్, ఎప్పటికైనా. ఇప్పుడు చూడండి, స్త్రీ యొక్క చూపు అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మన సూట్ పైన ఒక హెయిర్, ఒక ఎంటిక కూడా ఇంత పడింది అనుకో, స్త్రీకి కనిపిస్తుంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అని అడుగుతుందా? ఓకే, ఎంత దూరం నుంచి అయినా అది కనిపిస్తూ ఉంటుంది. కానీ డ్రైవింగ్ చేసే టైంలో రెడ్ లైట్ కనిపించదు ఆమెకు, సీదా వెళ్ళిపోతుంది, డొంగం అని యాక్సిడెంట్ కావచ్చు. కానీ భర్త సూట్ మీద ఇంత చిన్న ఎంటిక కూడా పడింది అనుకో, అది కనిపిస్తుంది స్త్రీకి. వాళ్ళ చూపు అట్లా ఉంటుంది. ఓకే. సో కొన్ని విషయాలు మంచిగా కనిపిస్తాయి వాళ్ళు, కొన్ని విషయాలు అస్సలు కనిపించవు. ఇప్పుడు కొంతమంది చెప్తారు, నాకు డ్రైవింగ్ కూడా బాగానే వస్తుంది అండ్ నాకు కనిపిస్తుంది కూడా బరాబరే అంటే, బారిల్ సాబ్ ఏమంటున్నారంటే, కొంతమంది స్త్రీ లోపల పురుషుల యొక్క గుణాలు కూడా ఉంటాయి అండ్ కొంతమంది పురుషుల లోపల స్త్రీ గుణాలు కూడా ఉంటాయి. ఇట్లా కూడా ఉంటారు కొంతమంది, రైట్. 80% స్త్రీ గుణము, 20% పురుష గుణము. పురుష లోపల 80% పురుష గుణము, 20% 20% స్త్రీ గుణం కూడా కావచ్చు. ఇది పర్సంటేజ్ ఎక్కువ తక్కువ కావచ్చు. కొంతమందికి స్త్రీ గుణం కూడా ఉంటుంది, పురుషుల యొక్క గుణం కూడా ఉంటుంది. ఓకే. సో ఇది ఎక్కువ తక్కువ కావచ్చు, ఎందుకంటే జీన్సే డిఫరెంట్ ఉన్నాయి. స్త్రీ జీన్స్ డిఫరెంట్, పురుష జీన్స్ డిఫరెంటే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ తేడా అనేటిది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు స్త్రీకి ఏం కావాలి? స్త్రీ అంటుంది, నాకు బంగారం కావాలి, నెక్లెస్ కావాలి, రైట్. పురుషులకి ఏం కావాలి? కుక్క కావాలి, డాగ్ పెట్టుకుంటాడు పురుషుడు, అంతే. ఇది ఎగ్జాంపుల్ చెప్పారు బారెల్ సాబ్. ఓకే.
ఇంకొకటి ఏం చెప్పారు అంటే పురుషులకి ఏం కావాలి ఇప్పుడు మన బిజినెస్ వైపు చూస్తే అందరూ జెంట్స్ ఏం వేసుకుంటారు వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ఒక బ్లాక్ కోట్ ఒకే ఒక కలర్ వెస్టీజ్ టై వేసుకుంటాము కానీ లేడీస్ రంగురంగుల చీరలు తీసుకోవచ్చు రైట్ వైట్ చీర ఎల్లో చీర రెడ్ చీర గ్రీన్ చీర ఏదైనా కలర్లో వాళ్ళు చీరలు తీసుకోవచ్చు వేసుకోవచ్చు కానీ జెంట్స్ ఒకటే ఉన్నది వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ అంతే సో రకరకాల వాళ్ళ కలర్స్ అనేటిది సెలెక్షన్ ఆప్షన్ లేడీస్కే ఉన్నది మనకు కాదు ఇప్పుడు చూడండి ఇప్పుడు బారిల్ భాయ్ ఏమన్నారు అంటే సంధ్యా మేడము బ్లౌజ్ ఉన్నది ఆ బ్లౌజ్ కలర్లో నేను షర్ట్ వేసుకోలేను వేసుకోవచ్చా కాదు నేను ఓన్లీ వైట్ షర్టే వేసుకోవాలి కానీ సంధ్య రకరకాల కలర్స్ యొక్క చీరలు బ్లౌజ్ రైట్ ఇక్కడ టాప్స్ నెక్లెస్ ఎన్ని కలర్స్లో వాళ్ళకు ఉంటుంది వాళ్ళకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మనకు ఏం ఆప్షన్ లేదు మనకు ఒకే ఒక ప్యాంట్ ఉంటుంది బ్లాక్ ప్యాంట్ అది కూడా సేమ్ హైట్ ఉంటుంది ఇప్పుడు చూడండి జెంట్స్ ఉన్నారనుకోండి జెంట్స్కి ఆ ప్యాంట్ యొక్క హైట్ ఏవైతే ఉన్నది ఇక్కడ నుంచి కింద మన కాళ్ళ వరకు ఉంటుంది కానీ లేడీస్ రైట్ వాళ్ళు ప్యాంట్ సైజ్ వేసుకోవచ్చు ఇంకా తక్కువ చేసి యాంకిల్ సైజ్ వేసుకోవచ్చు ఇంకా తక్కువ చేసి నీ సైజ్ వేసుకోవచ్చు ఇంకా కూడా తక్కువ చేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ ప్యాంట్స్కి హైట్ తక్కువ ఎక్కువ కావచ్చు లేడీస్ వాళ్ళకు అంతా ఉన్నది కానీ జెంట్స్కి ఏం లేదు ఒకటే హైట్ ఎంత హైట్ ఉన్నది అంతే ప్యాంట్ వేసుకోవాలి ఓకే లేడీస్ ఉన్నారనుకోండి ఫుల్ టైట్ బట్టలు కూడా వేసుకోవచ్చు స్కిన్ టైట్ అంటారు కానీ జెంట్స్ అట్లా వేసుకోలేము జెంట్స్ సింపుల్ షర్ట్ వేసుకోవాల్సిందే ఓకే ఇంతకు ముందు డిఫరెంట్ కలర్ టై నేను వేసుకుంటుండే ఎల్లో టై రైట్ లేకపోతే గ్రీన్ టై రెడ్ టై వేసుకుంటుండే కానీ వెస్టీజ్లో వచ్చిన తర్వాత ఒకటే టై వెస్టీజ్ టై అంతే కథం అది కూడా ఆప్షన్ పోయింది మాకు అని చెప్పారు కానీ లేడీస్ కలర్ కాంబినేషన్స్లో చీరలు డ్రెస్ వేసుకోవచ్చు లేడీస్ ఏం అడుగుతారు తెలుసా వాళ్ళు 5 లక్షలది నాకు ఇది టాప్స్ కావాలి 5 లక్షలది నాకు నెక్లెస్ కావాలి అని లేడీస్ అడుగుతూ ఉంటారు వాళ్ళకు బంగారం కావాలి డైమండ్ కావాలి వజ్రాలు కావాలి నెక్లెస్లు కావాలి జెంట్స్కి ఏం కావాలి జెంట్స్కి ఏం లేదు మనం వజ్రాలు ఇక్కడ పెట్టుకోలేము మనం నెక్లెస్ పెట్టుకోలేము మనం ఏం పెట్టుకుంటాము అదే వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ కావాలంటే ఒక కఫ్లింగ్ ఇక్కడ పెట్టుకుంటాం అంతే అంటే చెప్పే విషయం ఏమున్నది అంటే లేడీస్ యొక్క ఆలోచనే డిఫరెంట్ ఉన్నది జెంట్స్ యొక్క ఆలోచన డిఫరెంట్ ఉన్నది లేడీస్కి బారిల్ సాబ్ ఏమంటున్నారు అంటే మహిళ మీకు ఒక ఫ్రీగా మజ్దూర్ ఏమంటారు ఓకే ఒక ఫ్రీగా ఒక బానిస లేబర్ దొరికిండు మీకు మీ భర్త ఒక ఫ్రీ లేబర్ దొరికిండు మీ భర్త అతనికి పని చేయనియండి అతనికి మీరు పని చేయడంలో సహాయం చేయండి అంతే చాలు మిగతా ఇతను సంపాదిస్తున్న మొత్తం డబ్బులు ఎవరి గురించి మీ గురించే భార్య గురించే అది హలో ఓకే సో మీ భర్త ఒక లేబర్ లాగానే ఉన్నాడు అతనికి మొత్తం పని చేయనియండి అతను పని చేస్తే సంపాదిస్తే మొత్తం మీ గురించే అది నగలు మీకు కావాలి రకరకాల చీరలు మీకు కావాలి బట్టలు మీకు కావాలి రైట్ సో ఎంజాయ్ చేసే వాళ్ళు మీరే సో ఈ బిజినెస్లో అందరూ ఎవరైతే లేడీస్ ఉన్నారు మీ హస్బెండ్స్కి పని చేయనియండి అతను సంపాదించే మొత్తం డబ్బులు మీ గురించే ఉంటుంది అని చెప్పారు ఇప్పుడు సైకాలజీ అర్థం చేసుకోవాలి ఏం అర్థం చేసుకోవాలి స్త్రీ యొక్క సైకాలజీ హస్బెండ్ యొక్క సైకాలజీ పురుష యొక్క సైకాలజీ డిఫరెంట్ ఉంటుంది స్త్రీ ఎక్కడైనా ఏదైనా అరుస్తూనే ఉంటుంది చెప్తూనే ఉంటుంది టకా చెప్పేస్తుంది కానీ పురుషులు అట్లా కాదు భార్య చెప్తూనే ఉంటుంది భర్త అట్లా కాదు భర్త ఏమంటారు అంటే ఆగు నువ్వేం చెప్తున్నావు ఆలోచన చెప్పు ఆగు కానీ స్త్రీ ఇవాళ ఇది అయింది అది అయింది కార్ చెప్పుకుంటూ ఉంటుంది సో ఫస్ట్ స్త్రీ ఏం చేయాలి అంటే పురుషులతో అంటే భర్తతో మాట్లాడాలి అంటే కొంచెం టైం తీసుకొని మాట్లాడండి బై ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడేది ఉన్నది ఎప్పుడు మాట్లాడదాము సాయంత్రం మాట్లాడదామా లేకపోతే బయట వాకింగ్కి పోదామా మాట్లాడుకుంటూ లేకపోతే బెడ్రూమ్లో మాట్లాడుకుందామా టైం తీసుకొని మాట్లాడండి అని అంటున్నారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడొద్దు ఓకే సో పురుషులు ఏమనుకుంటారు అంటే నా భార్యకు మొత్తం అర్థం కావాలి
ఇది ఒక ఆల్జిబ్రా, మ్యాథమెటిక్స్, సైన్స్ మొత్తం అట్లా అర్థం కావాలి నా భార్యకు అని అనుకుంటూ ఉంటారు. అట్లా కానే కాదు అని అంటారు. అన్ని విషయాలు భార్యకు అర్థం కావు అని అంటున్నారు. ఓకే. సో మనము ఇది అర్థం చేసుకొని అండర్స్టాండింగ్తో ఉండాలి. రైట్. భార్య ఒకవైపు అండర్స్టాండింగ్ ఉంటుంది, భర్తది ఒకవైపు అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి అంటే ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఓకే. అండర్స్టాండింగ్ చేసుకుంటేనే మన జీవితాల్లో కొట్లాట కావు. కొట్లాట జరిగితే ఏమవుతుంది? విడాకులు అవుతుంది. ఓకే. డబ్బులు చాలా రావచ్చు మీకు బిజినెస్లో లేకపోతే ఎక్కడి నుంచి అయినా, కానీ ప్రశాంతత, మనసుకు శాంతి, కలిసిమెలిసి ఉండడము, ఆనందించడము అది ఉండదు. ఓన్లీ డబ్బు ఉంటే ఏం లాభం? ఆనందం కూడా ఉండాలి లైఫ్లో. పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత ఉండాలి. ఇది ఉండాలి అంటే ఇద్దరు అర్థం చేసుకోవాలి. ఓకే. ఈ అర్థం చేసుకోవడానికి ఇది టాపిక్ ఉన్నది అని అన్నారు. సో పురుషులకు ఒకవైపు వేరే ఆలోచన ఉంటుంది. స్త్రీ ఏమంటుంది అంటే రిష్తే. స్త్రీకి చాలా సంబంధాలు కావాలి. ఇప్పుడు మా నాన్న, మా అమ్మ, లేకపోతే మా బ్రదర్, రైట్, మా ఆడబిడ్డ, మా అత్త, ఇవన్నీ సంబంధాల గురించి స్త్రీకే ఎక్కువ ఆలోచన ఉంటుంది. పురుషుకి ఏముండదు. పురుషుకి ఏముంటుంది? ఎలా డబ్బులు సంపాదించాలి అంతే ఉంటుంది. కానీ భార్య ఏం ఆలోచిస్తుంది? రైట్. సంబంధాల గురించి భార్య ఎక్కువ ఆలోచిస్తుంది. బయట విషయాలు, డబ్బుల సంపాదన గురించి భర్త ఆలోచిస్తారు. కానీ భార్య సంబంధం గురించి, చూడండి ఆమె ఇట్లా ఉన్నది, రైట్, అత్త ఇట్లా ఉన్నది, కోడలు ఇట్లా ఉన్నది, పిల్లలు ఇట్లా ఉన్నారు. సో సంబంధాల గురించి స్త్రీ ఆలోచిస్తుంది. డబ్బు, బయట విషయాల గురించి పురుషులు ఆలోచిస్తారు. ఇది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు సిడి బారిల్ భాయ్ చెప్పారు. సెకండ్ పార్ట్ మనం మళ్ళీ నెక్స్ట్ టైం వినాలి. సో మన బిజినెస్ లో ఓన్లీ డబ్బు విషయం కాదు, మన బిజినెస్ లో ఓన్లీ పీవీ విషయం కాదు. మన బిజినెస్ లో మంచి సంబంధాలు ఉండాలి. భార్య భర్తల మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే. భర్త నెక్, హెడ్ ఉన్నారు అండ్ భార్య నెక్ ఉన్నది. ఓకే. సో ఇది హెడ్ లేకపోతే నెక్ కి విలువ లేదు, అండ్ నెక్ లేకపోతే హెడ్ ఇట్లా మూవ్ చేయలేదు. మొత్తం భారము, హెడ్ యొక్క భారము, తల భారము మెడ మీద ఉన్నది. అందు గురించి మెడ ఇంపార్టెంట్. ఓకే. మెడ లేకపోతే తల ఉండదు, అండ్ తల లేకపోతే మెడకి విలువ లేదు. సో ఇద్దరు కావాలి మనకు, ఇద్దరు కావాలి. రెండు, హెడ్ కూడా కావాలి, మెడ కూడా కావాలి. కానీ ఒకటి మీద ఒకటి కింద అని కాదు, రెండు ఓకే సిమిలర్ ఉన్నది, సమానంగా ఉన్నది. ఓకే. పెద్ద చిన్నది కాదు అని అన్నారు. సో థ్యాంక్ యూ. బ్యాక్ టు శ్రీనివాస్ గారు. మనము ఇంకా దీని యొక్క సెకండ్ పార్ట్ చాలా వివరంగా ఉన్నది. మేము ఆ టైంలో ఇది గోపురంలో చెప్పారు, ఢిల్లీలో మేము అక్కడ ఉన్నాము. అండ్ అప్పటి నుంచి మా లైఫ్లో చాలా మార్పు వచ్చింది. బారిల్ భయ్య కూడా చెప్పారు, ఎప్పటి నుంచి అయితే మేము ఈ అండర్స్టాండింగ్ పెంచుకున్నాము అప్పటి నుంచి మేము ఇప్పుడిప్పుడే పెళ్లి అయింది, కొత్తగా పెళ్లి అయిన వాళ్ళ లెక్క మేము ఉంటున్నాము. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఫ్రెండ్స్ లాగా ఉన్నాము, హ్యాపీ ఉన్నాము, ఆనందంతో ఉన్నాము. సో మన బిజినెస్ లో రైట్, డబ్బుతో పాటు మీ డ్రీమ్స్, మీకు కార్ కావాలి, డబ్బు కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, అదంతా కావాలి. కానీ మంచి సంబంధము, ఆనందము, ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి, అది కూడా బారిల్ భాయ్ నేర్పిస్తారు. ఇది విన్నింగ్ టీం యొక్క స్పెషాలిటీ. వేరే ఏ టీంలో ఇది అన్ని విషయాలు నేర్పియరు. పరివారం గురించి, భార్య భర్తల మధ్యలో ఎట్లా ఉండాలి ఇది నేర్పియరు. సో ఇక్కడ బారిల్ భాయ్ నేర్పిస్తున్నారు. సో వీఆర్ వెరీ లక్కీ, మనం లక్కీ ఉన్నాము, మనం విన్నింగ్ టీంలో ఉన్నాము. డబ్బుతో పాటు మంచి పరివార సంబంధం కూడా ఇక్కడ ఏర్పడుతుంది. సో థ్యాంక్ యూ. సో బ్యాక్ టు శ్రీనివాస్ గారు.